Orang ni aman nanya. Lain. పొద్దున్న పేపర్లు అన్నిటికి వచ్చేస్తుంది. అలా ఎదురుకెళ్ళి బాబు చిన్నబాబు అలా ఎదురుకెళ్ళి ప్యాంట్ ఎగ్గొట్టు కదా. అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కుమార్. నేను ఇంద్రానగర్ నివాసిని. ఇలాగ చెరుకుల కాలువ ఇంద్రానగర్ మీద ప్రతిసారి కూడా గుర్రపు డెక్క నిండిపోయి వాటర్ వెనక్కి ఇళ్ల మీద తన్నేస్తుందండి. తన్నినప్పుడు ఎవరు కూడా స్పందించట్లేదు. అసలు ఇది పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఊరిది. ఎస్సీ కాలనీ ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు అవుతుంది. ఎస్సీ కాలనీ ఇప్పుడు వచ్చి పట్టించుకుంటలేదు. ఇది ఇంచుమించు చాలా సార్లు కూడా మేము మున్సిపల్ కమిషనర్ గారికి ఇన్ఫార్మ్ చేయడం కూడా జరిగింది. ఇందాక కూడా మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ చేస్తే ఇది మాకు సంబంధం లేదు, ఇది ఇరిగేషన్ పరిధిలోది, ఇది ఇరిగేషన్ వాళ్ళు రావాలి, దీనికి అసలు మాకు సంబంధం లేదు, మేము మాట్లాడుతున్నాం వాళ్ళతో అంటున్నారు కమిషనర్ గారు. సరే సార్ మీరు మాట్లాడుతున్నారో మాకు వాళ్ళ నెంబర్లు ఇవ్వండి అంటే నెంబర్లు లేవు మా దగ్గర అంటున్నారు. మాట్లాడినప్పుడు మాకు ఆ నెంబర్లు ఇవ్వాలి కదా సార్. మాకు నెంబర్లు ఇస్తే మేము కూడా మాట్లాడతాం కదా ఇరిగేషన్ వాళ్ళతోనే. మొత్తం ఇల్లులోంచి నీరు మొత్తం బయటకు వచ్చేస్తుంది సార్. ఇది పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. బట్టి వర్షం అలా వాటర్ వచ్చేస్తుంటే కాలువ వచ్చేస్తుంటే పాములు గట్ట వచ్చేసి సంటి పిల్లలతో బయట ఉన్నామండి సార్. లాగండి మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి. అసలు దీని పరిష్కారం అంటే తెలియట్లేదు. ఎవరిని అడిగినా సరే మాకు సంబంధం లేదు అంటున్నారండి. మరి దానికి ఏంటండి ఓట్ల గురించి అయితే ఓట్లు వచ్చేస్తున్నారండి అలాగండి ఇంటింటికి. ఆ ఓట్ల తర్వాత మేము ఇది చేస్తాము అది చేస్తాము అది ఇది అంటున్నారండి. ఎల్లు కొల్లెట్టేసుకుంటున్నారు. దీనికి పరిష్కారం ఏంటంటే మాకు తెలియదు, మమ్మల్ని అడగ మాకు తెలియదు అని అడుగుతున్నారండి. 30 సంవత్సరాలు బట్టి లాగా ఉంటున్నామండి. అద్దుకండి పాములు గట్ట పందుకొక్కలు గట్ట వచ్చేసి పాములు గట్ట వచ్చేస్తున్నాయండి, తాసుపాములు గట్ట వచ్చేస్తున్నాయండి. అలాగని దీనికి పరిష్కారం ఏంటో అర్థం అవ్వట్లేదండి. పిల్లలతో ఇంకా రోడ్డు మీద ఉన్నామండి. మధ్యాహ్నం 2 గంటలు మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు వచ్చి ఎప్పుడు పోతారో తెలియదండి. దానికి ఏంటో అర్థం అవుతా లేదండి. అసలు వార్డు కూడా ఎవరు పట్టించుకుని లేరండి. అసలు ఓట్లు వేసేయండి మీకు ఇంత ఆడతాము అని చెప్పేస్తున్నారండి. తర్వాత ఏమో ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. తర్వాత ఏమో ఇది పరిష్కారం సంటి పిల్లలతో చూడండి ఎలాగున్నాము. ఇప్పుడు రోడ్డు మీద పెట్టుకున్నాం. పండుగ పబ్బాలు గట్రా ఏమో లాక్కుంటాను మాకు. అందుకని చూడలేదండి. బట్టలు ఎన్ని పాడైపోయింది. బీరువల్ల బట్టలు కూడా నాశనం అయిపోతున్నాయండి. చూడండి బట్టలు కూడా ఎన్ని ఇదైపోయింది. మాకు పెట్టుకున్న గుండరు కూడా లేదండి. 1 గంట ఇలాగండి మాకు రావట్లేదండి. సెంటర్ లోకి వస్తాడండి, వెళ్ళిపోతాడు, నమస్కారం చెప్పేసి వెళ్ళిపోతాడండి. అక్కడ ఉన్న చెప్తాడండి. ఇక్కడ పేటలోకి వచ్చేది దేనికి ఏటమ్మా మీ పరిష్కారం ఏంటి అనేసి అడిగినట్లు లేదండి. అలాగండి రోడ్లు ఉన్నాం పిల్లలతో. 1 గంట ఇలాగ వస్తుందండి. అలా వచ్చి చెప్తున్నారండి మీరు ఏదో ఆ పక్కింట్లోకి వెళ్ళి పడుకోండి, ఈ పక్కింట్లోకి వెళ్ళి పడుకోండి, వాళ్ళు పడుకొని వస్తారండి పిల్లలతోని. వంట చేసుకున్నా కూడా ఇది లేదని, మంచాలు కూడా బీరువాలు కూడా ఏమీ లేదని, పెట్టుకుని గుండారు కూడా లేదని చెప్పుకుని సిగ్గుగాని ఈ శివరి వరకే ములిపోయండి. అందరు పిల్లలతో గట్రా ఉన్నామండి. దీనికి ఇదేంటి పరిష్కారం? మాకు ఆయన డబ్బు దాని అడిగితే లేదండి. ఒక గుడిసెలు చూపిస్తే ఆ గుడిసెలో పోతామండి. మాకు అంతేనండి. నేను లంకా రామయ్యమ్మనండి. మాది ఇంద్రనగర్ పిఠాపురం అండి. 498 సందులోనండి. అదే కాలువ కొట్టినండి ఇల్లు. పిల్లలతో వర్షం వచ్చేసి అలా తడిసిపోయినా కానీ ఎవరు రాలేదని పట్టించుకో. ఓటుకు మాత్రం ఇంటింటికి వచ్చి వేసేయమన్నారండి. నీళ్ళు తడిపోయి రోడ్డు మీద ఉన్నామండి. ఎవరో పట్టించుకోలేండి. ఓట్లు మాత్రం వేసేయమంటున్నారండి. పిల్లలతో అలా వర్షంతో ఉన్నామండి. నీళ్ళు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఎవరో పట్టించుకోలేదండి.
చెప్పేదండి, చెప్పిన ఎవరు పట్టించుకోలేదండి. ఓట్లు మాత్రం పట్టించుకుంటున్నారండి. వచ్చి పిల్లలు తప్పకుండా ఓటు ఏం చేసుకుంటున్నారు కానీ ఎవరు పట్టించుకోలేదండి. ఇల్లు లేవండి, పళ్ళు లేవండి మాకు. మా ఎమ్మెల్యే అండి నాకు తెలియదండి బాబు ఎవరు. పవన్ కళ్యాణ్ గారండి. పవన్ కళ్యాణ్ అండి. పట్టించుకోలేదండి. ఓట్లు మాత్రం వచ్చేస్తున్నారండి. వర్షాలండి నించోనా కూడా లేదండి. అసలు నీరంతా వచ్చేసాయండి గదుల్లోకి. లేరండి. ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. పట్టించుకోరండి మేము మాలాంటి పేదవాళ్ళండి. నమస్తే అండి. మాది పిఠాపురం మండలం, పిఠాపురం పట్టణం, ఇంద్రనగర్ గ్రామం, 9వ వార్డు. ఇది ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే అక్కడ ఏలేరు వదలగానే మొత్తం మునిగిపోతుంది సార్. వార్డు అంతా మునిగిపోతుందండి. చండి పిల్లలతో ఉన్నాం. రాత్రులేమో అసలు సమస్య లేదు. ఇళ్ళన్నీ మునిగిపోతున్నాయండి. ఇళ్ళ నుంచి వాటర్ వచ్చేసి మొత్తం వార్డు అంతా మునిగిపోతుంది. ఇక్కడ ఎవరు కూడా ఏ ప్రజానాయకుడు కూడా ఏమీ పట్టించుకోవట్లేదండి. చాలా సార్లు అప్పుడే ఇది 10 15 సార్లు అవుతుందండి. చాలా మంది నాయకులకు కంప్లైంట్ చేస్తున్నాం, వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు తప్ప, అంటే ఒక దళిత వాడని, ఒక దళితులు ఉండే ప్రదేశం అని చెప్పేసి దీన్ని ఎలాగే వదిలేస్తున్నారు తప్ప ఏ ప్రజానాయకుడు కూడా దీన్ని పట్టించుకోవట్లేదండి. అయితే ఏంటంటే దీన్ని పట్టించుకుని దీనికి సమస్యను పరిష్కరించవలసిందిగా ప్రభుత్వ వారిని కోరుచున్నామండి. అంతేకాకుండా దీనికి ఏదోటి ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సింది కూడా కోరుచున్నాం. ఇప్పుడు భయభ్రాంతులుగా వార్డులో బ్రతుకుతున్నామండి. ఒకసారి ఎవరన్నా ప్రజానాయకులు వచ్చి చూస్తే ఇక్కడ పరిస్థితి ఏంటన్నది అందరికీ అర్థమవుతుందండి. ఎలా ఉన్నదో కూడా తెలుస్తుందండి. ఇక్కడ అసలు ఏ పరిస్థితి బాగోలేదు. ఒక నైట్ మీద ఎక్కడన్నా ఎక్కువైపోతే, ఎప్పుడన్నా రాత్రి మీద ఎక్కువైపోతే ఎక్కడికి పారిపోవాలో కూడా అర్థం కావట్లేదండి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మేము ఉన్నామండి. కంపల్సరిగా ఇప్పుడే కావచ్చు, లేదా గంట పోయాక రావచ్చు, 2 గంటల పోయాక కావచ్చు, మీరు ఎవరన్నా ప్రజానాయకులు వచ్చి అక్కడికి వచ్చి పరిస్థితి చూస్తే ఒకసారి ప్రజానాయకులకు అందరికీ కూడా అర్థమవుతుంది. ఇప్పుడున్న ప్రభుత్వ వారు కావున దీని సమస్యను వెంటనే పరిష్కరించవలసిందిగా మేము అందరం కూడా కోరుచున్నామండి. ముంపు గ్రామంగా మా గ్రామం ఉందండి. చాలా దారుణంగా ఉంది పరిస్థితి ఉంది. అయితే ఇదే పరిస్థితి మిగతా అదర్ క్యాస్ట్లకు ఎవరికైనా అయితే వాళ్ళు వెంటనే చర్య తీసుకుంటారమని, మా దళిత వాడని, ఒక దళితులు అని చెప్పేసి ఈ వార్డుని ఎలా వదిలేస్తారని, ఎందుకు ఇలా వదిలేస్తున్నారని అర్థం కావట్లేదు. ప్రజానాయకులు వచ్చి చూస్తే మా పరిస్థితి ఏంటనేది వాళ్ళకి అర్థమవుతుందండి. ఎవరో ఎక్కడో ఏసీ రూముల్లో కూర్చొని అంత బాగానే ఉంది, సవ్యంగా ఉంది అనుకుంటే ఎలాగ సార్? ఒకసారి ఇంద్రనగర్ దళిత వార్డు, 9వ వార్డు, ఈ గ్రామం ఎలాగుంది, పట్టణం ఎలాగుంది, అసలు పరిస్థితి ఏంటనేది వాళ్ళకి తెలుస్తుందండి. చుట్టుపక్కల వాటర్ ఎలా వచ్చేస్తుంది చూడండి. ఆ వాటర్ వచ్చి పరిస్థితి చూడమని ఒకసారి వాళ్ళకి వచ్చి చూస్తే ఇప్పుడు వచ్చి వితిన్ మినిట్స్ లో వచ్చి చూడమని అక్కడ పరిస్థితి ఏంటనేది వాళ్ళకి అర్థమవుతుందండి. ఇప్పుడు రాత్రి మీద ఎక్కడికి పారిపోవాలి సార్? పిల్లలతో ఉన్నాం మేము, ఎక్కడికి పారిపోవాలో అర్థం కావట్లేదండి. ఇప్పుడు భార్య పిల్లలను తీసుకుని ఎక్కడికి పారిపోతాను, ఇల్లు వదిలేసుకుని ఎక్కడ పారిపోతారు సార్? ఎక్కడికి పోవాలండి? పాములు వచ్చేస్తున్నాయండి, దోమలు పట్టుకుని దుబ్బెత్తున్నాయండి. అసలు పరిస్థితి ఏం బాగోలేదండి. అక్కడ అవన్నీ పక్కన పెట్టిన వాటర్ మీద పడిపోతుంటాయి, ఇల్లు మునిగిపోతుంటే ఎక్కడ పడిపోతాం సార్? చిన్నపిల్లలతో ఉన్నాము. అలా ఉంది సార్ మా పరిస్థితి. ఏ కంప్లైంట్ చేస్తానే ఉన్నాము. ఏదో వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఇదిగో అన్నారు, అదిగో చేస్తాం, చూద్దాం అంటున్నారు తప్ప ఇక్కడ ఎవరు కూడా ఏమి పట్టించుకోవట్లేదు సార్. దీని వెంటనే కదా మరి ఈ సమస్యను పరిష్కరించి మాకు తగిన న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నామని.